అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. సో, కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల. కోర్టు ఉత్తర్వులు సంబంధించి అలాగే 10 సంవత్సరాల 8 నెలలే టెన్యూర్ అయితే ఉండబోతోంది. సో, కోర్టు ఉత్తర్వులతో సహా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నవారు వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా ఇక షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా మనము ఈ మధ్య కాలంలో కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల చేయమని పూర్తి వివరాలతో మనకు పంజాబ్ హైకోర్టు అయితే విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి అంటే రిటైర్డ్ విశ్రాంత సూపరింటెండెంట్ ఆర్ఎస్ జిందాల్ గారు కేసు వేయడం జరిగిందండి ఈయన గారైతే. ఈ వివరాలను పరిశీలన చేసిన గౌరవ హైకోర్టు వారు జిందాల్ వారికి అనుకూలంగా అయితే తీర్పును ఇస్తూ రికవరీపై అయితే స్టే ఆర్డర్‌ని ఇచ్చారు. ఇప్పుడు హర్యానా ప్రభుత్వం జిందాల్ గారికే కాకుండా ఇదే అందరికీ వర్తిస్తుంది. ఈ రికవరీ స్టే అనేది మిగతా పెన్షనర్ అందరికీ కూడా వర్తిస్తుందని అయితే తీర్పునిచ్చారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మెమో నంబర్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ మెమో కాపీని మనమైతే చివర్లో చూద్దాము. విడుదల చేశారు. ఈ ఆర్డర్స్‌లో పదవీ విరమణ 10 సంవత్సరాలు పూర్తయిన వారు, ఆ తర్వాత పైన పూర్తయిన వారి యొక్క కమ్యుటేషన్ రికవరీని నిలుపుదల చేయాలి అని ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే 15 సంవత్సరాలు రికవరీ అయితే చేసేవారన్నమాట. కానీ 10 సంవత్సరాలు లేదా 10 దాటిన వారి తర్వాత ఇంకా రికవరీ చేయకూడదు. వెంటనే ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేసేయండి ఈ పద్ధతిని అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది పద్ధతి కంటిన్యూ అవుతుందని మిగతా వారందరికి కూడా. ఈ ఆర్డర్స్‌లో కోర్టుకెళ్ళిన జిందాల్ గారితో పాటు మిగిలిన పెన్షన్ అందరికీ కూడా ఇదే వర్తిస్తుందని అయితే తెలియజేశారు. ఉత్తర్వులను పరిశీలించండి. స్టే ఆర్డర్ తొలగించే వరకు రికవరీ నిలుపుదల చేయాలని అయితే పేర్కొన్నారు. ఉత్తర్వులు అయితే మీరు పరిశీలించవచ్చు. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పదవీ విరమణ చేసిన వారందరికీ శుభసూచకం అనే చెప్పొచ్చు. ఎందుకంటే కమ్యుటేషన్ రికవరీ అనేది 10 సంవత్సరాల 8 నెలలతో పూర్తి అవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రము 15 సంవత్సరాలు మనకు రికవరీ చేస్తోంది. కానీ ఇది తప్పు. ఇలా చేయకూడదు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపై హర్యానా ప్రభుత్వం కోర్టుకు వెళ్ళిన వారికి కాకుండా అందరికీ వర్తిస్తున్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే కోర్టుకెళ్లారో వారికే కాకుండా మిగతా పెన్షన్‌లందరికీ కూడా ఇదే తీర్పు అన్నమాట. మానవతా దృక్పథంతో ఇచ్చిన ఆర్డర్స్‌గా మనమైతే సంతోషించాలి. ఈ ఉత్తర్వులు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. ఇంకా ఏపీకి సంబంధించి ఇలాంటి ఉత్తర్వులు రావాల్సి ఉంది. మన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ సంఘాలు వారి నుంచి సమాచారం సేకరించి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. అలా అలాగే న్యాయ సలహాలు కూడా తీసుకొని అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయడం ద్వారా అయితే మనకు కూడా ఈ విధంగా ఉత్తర్వులు అయితే పొందవచ్చు. ఎందువలన అంటే వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు కమ్యుటేషన్ అదనపు రికవరీ వల్ల లక్షలాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. రాష్ట్ర పెన్షన్ సంఘాలు సో కమ్యుటేషన్ రికవరీ పైన దృష్టి పెట్టవలసిందిగా వేలాది మంది పెన్షనర్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ఈ మెమో ఏదైతే ఉందో ఈ మెమోలో ఏమిచ్చారు అనేది ఇప్పుడు క్షుణ్ణంగా చూద్దాము. ఒక మెమో అయితే ఇలా ఉంది. Issue of stay order on recovery of committed value of pension. In complaints to interim order passed by Honorable Punjab Haryana High Court in various CWPS, the state government wide memo number ఇక్కడ సేమ్ మెమో నెంబర్ మనం చూడొచ్చు. డేట్ కూడా మనమైతే ఇక్కడ July 16th 2024 has decided to stop the recovery of committed value of pensions till verification of stay orders. ఆర్డర్స్ ఇచ్చేంత వరకు నిలిపివేయాల్సినగా కోరినారు. ఫ్రమ్ ఆల్ పెన్షనర్స్ ఇంక్లూడ్ పెన్షనర్స్
of state government who has completed 10 years of retirement or above. సో 10 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ రిటైర్మెంట్ ఉన్న గల వాళ్ళంతా కూడా వర్తిస్తుంది. ద కాపీ ఆఫ్ స్టెడ్ ఈ విధంగా అయితే ఈ మెమో నెంబర్లో మనకు పొందుపరిచి ఉన్నారనమాట. సో ఈజ్ ఎన్క్లోజ్డ్ హియర్ విత్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇన్కంప్లీటెడ్ ఆఫ్ అబౌ డిసిషన్. అయితే మనకు ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ అయితే సంతకం కూడా పెట్టడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది. సో మనకు కూడా ఏపీలో కూడా ఇలాగే రావాలని చెప్పేసి వేలాది లక్షలాది మంది పెన్షనర్స్ అంతా కూడా నిరీక్షిస్తున్నారు. సో త్వరలో ఏపీలో కూడా ఇలాంటి ఉత్తర్వులే 10 సంవత్సరాలకు 10 సంవత్సరాల 8 నెలలకైతే పూర్తి అవుతుంది కమ్యూటేషన్. కానీ ప్రభుత్వం వారు ఎన్నో ఏళ్ల నుంచి 15 సంవత్సరాల వరకు రికవరీని చేస్తూనే ఉన్నారు. సో ఈ మిగిలిన 4 సంవత్సరాలకు సంబంధించి లక్షలాది రూపాయలైతే పెన్షనర్స్ నష్టపోతున్నారనమాట. కాబట్టి ఏపీలో కూడా త్వరితగతిన ఇలా రావాలని చెప్పేసి పెన్షనర్స్ అంతా కూడా భావిస్తున్న నేపథ్యంలో సో ఇలా అయితే జరుగుతుందండి. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని తోటి పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మందికి తెలిసి ఎక్కువ మంది స్పందించడానికి అవకాశం అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.